సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా నిరిక్తుండాను, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. పరికింపు నన్ని దివసంబున, పరిశుభ్రమైన హిమము కన్నా. పరిశుద్ధుంజేసి పాలింపుమా, పాపంబు బోవనను కడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీచమౌగాయముల చేతను నిత్యంబు కృంగి అలసి ఉండా, నిజమైన సర్వశక్తుండవే. నీ చేత బట్టి నన్ను రక్షింపుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. ఆత్మస్వరూప నీ చిత్తమే, అనిశంబు చెల్లు ఇహ పరమునా. అధికంబుగా ఆత్మతో ఆవరింపుమో నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. ఆమేన్. హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చిన సిస్టర్ గారికి, దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మన వాక్య ధ్యానం కోసం మత్తయి సువార్త 12వ అధ్యాయం మనకందరికీ సుపరిచితమైన వాక్య భాగమే. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా. కరుణా సంపన్నుడు అయినా మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవ, మహాగణుడా, మహోన్నతుడా, స్తుతికి పాత్రుడా,
మీ మహిమ గల నామానికి, ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాకు మీరు అనుగ్రహించిన సోదరులమైన మాకు మీరు దయచేసిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మేము బలహీనమైన ఘటాలమని మీరు గుర్తిరిగి ప్రభా మాకెంతో చక్కటి జూమ్ కార్యక్రమాన్ని అనుగ్రహించారు ప్రభా. ఇందులో మేము ప్రార్థించుకోవటానికి, వాక్యం వినటానికి, అనేక సాక్ష్యాలు వినటానికి మీరు ఎంతగానో కృప చూపుతున్నారు. స్తోత్రాలు, 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 వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో మేము చదువుకున్న ఈ వాక్య భాగాన్ని దీవించండి ప్రభా. నాయనా ఈ వాక్య భాగాన్ని విరిచి మాకు వడ్డించి పంచిపెట్టమని మనవి చేసుకుంటున్నాం ప్రభా. నిష్ప్రయోజక నిదాసురాల్ని, జ్ఞానం లేని దాన్ని, వాక్చాతుర్యం లేని దాన్ని నాయన ఈ శక్తి గల లేఖనాలని వివరించటానికి అశక్తురాల్ని ప్రభా. నాకు శక్తి లేదు అయ్యా. నన్ను మీ స్వరంగా, మీ బోరగా వాడుకొని మీరే మాతో మాట్లాడమని, మీ మాట నా నోట ఉంచమని బతిమాలుకుంటూ మనవి చేసుకుంటూ నాయన చేరువచ్చిన మాకందరికి ప్రభా వినే చెవి, గ్రహించే మనస్సు, లోబడే మనస్సు మాకు అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా మంచి బోధకుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అతి వినయంగా దీనులమై గోజాడి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఈ చదువుకున్న వాక్య భాగం మనకు బాగా సుపరిచితమైన వాక్య భాగమే. ఇక్కడ రాయబడిన మాటల ప్రకారం మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును అని వ్రాయబడింది. నీ మాటలను బట్టే నీతిమంతుడు అని తీర్పు నందుతావు, నీ మాటలను బట్టే అపరాధి అని తీర్పు నందుతావు అని చెబుతున్నాడు. కాబట్టమ్మా మనం మనుషులమైన మనం ఎన్నో మాటలు మాట్లాడుతున్నాం. ఈ మాటలన్నింటిని గూర్చి విమర్శ దినాన లెక్క ఒప్పచెప్పాలంట. రాకడ దినాల్లో ఉన్నాం అని చెప్పుకుంటున్నాం కానీ రాకడ జరగగానే, సంఘం ఎత్తబడగానే మొట్టమొదటి పని మనకే ఉంది కదా. దేవుని ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరం ప్రత్యక్షం కావాల. మనమైతే ఏవేవో పనులు చేసేస్తున్నాం, ఏవేవో మాట్లాడుతున్నాం, మర్చిపోతున్నాం, అసలు గుర్తుండట్లే. ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నాం. ఈ మధ్య కాలంలో మనకి మన ప్రియ సహోదరుడు పగడాల ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత మనం అందరం ఆయన ఇవి చూస్తున్నాం యూట్యూబ్లో. చూస్తుంటే ఆయన ఒక దాంట్లో చెప్పున్నాడు, ఒక మెసేజ్లో ఏమని చెప్పున్నా అంటే వాళ్ళ ఇంట్లో అంట మొత్తం 8 మంది ఉన్నారంట. 8 మంది ఉంటే వాళ్ళల్లో అందరు ఆడపిల్లలేనంట. ఈయనొక్కడే మగవాడంట. అందరు ఆడపిల్లలంట. ఈ ఆడవాళ్ళు ఒక దినానికి 20,000 మాట్లాడతారు. అంటే నేను ఎన్ని వింటున్నానంటే దినానికి 1,60,000 మాటలు వింటూ ఉన్నాను. నేను ఎట్ట బతుకున్నానో నాకే అర్థం కావట్లేదు అని నవ్వుకుంటూ తమాషాగా చెప్పాడు ఆయన మాట. నిజమే, ఆడవాళ్ళం మరి ఎక్కువగా మాట్లాడతామంట పురుషుల కంటే. మీరందరూ ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు కానీ నేను ఒప్పుకుంటా. కారణం ఏంటంటే భార్యాభర్తలు ఇంట్లో ఉంటే ఎక్కువ ఎవరు మాట్లాడతారంటే భార్య మాట్లాడుతూ ఉంటుంది. భర్త సైలెంట్ లిజనర్గా ఉంటా ఉంటాడు. మనం మాట్లాడుతూ ఉంటాం, అవి చెప్తాం, ఇవి చెప్తాం, ఏదేదో చెప్తూ ఉంటాం. మొత్తం మీద కొంచెం ఎక్కువగా మాట్లాడేది స్త్రీలే. కాబట్టమ్మా మనం చాలా మాటలు మాట్లాడుతున్నాం. మొత్తం మీద ఈ మాట్లాడే మాటలన్నింటిని గూర్చి ఒక విమర్శ దినం ఉంది. లెక్క చెప్పాలంట. ఇది చదివినప్పుడు చాలా భయమేస్తుంది. ఏమనంటే ఏమేమి మాట్లాడామో, లేనిపోని పనులు ఎందుకొచ్చింది, మౌనంగా ఉండటం ఎంతో మేలు. ఇవన్నీ లెక్క చెప్పాలంటే దేవుడు స్పష్టంగా తేటగా మనకు చూపెడితే ఏం సమాధానం చెప్పాలబ్బా. తెలిసినవి కొన్ని మాట్లాడతాం, తెలియకుండా కొన్ని మాట్లాడతాం, ఊహించుకొని కొన్ని మాట్లాడతాం, కొన్ని కరెక్ట్‌గా వినే మాట్లాడుతుంటాంలే. మొత్తం మీద రకరకాలుగా మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. వీటన్నింటిని గురించి విమర్శ దినాన లెక్క చెప్పాలంట. మన ప్రభు నీతిగల న్యాయాధిపతి అసలు ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టుకు జడ్జి ఏం పనికొస్తాడు ప్రభు ముందు. ఆయన మన మాటలను బట్టే తీర్పు తీర్చేస్తాడంట. ఇంకెవరి మాటలో కాదు, ఇంకేదో బుక్స్‌లో ఆర్టికల్స్ ఇది సెక్షన్, ఆ సెక్షన్ కాదు.
మనం మాట్లాడిన మాటలను బట్టే, నీ మాటను బట్టే నీతిమంతుడు అని తీర్పునందుతావు. నీ మాటలను బట్టే అపరాధి అని తీర్పునందుతావు. మొత్తానికి నీతిమంతులంగా గాని, నేరస్తులంగా గాని, ఎవరో ఎక్కడో ఆర్టికల్స్ అక్కర్లేదు గానీ, రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర మన నోటి మాటలను బట్టే మనం నీతిమంతులుగా తీర్పు తీర్చబడతామంట. మన నోటి మాటలను బట్టే మనం అపరాధులుగా తీర్చబడతామంట. ఒకసారి ఈ విషయం విన్నప్పుడు నా మట్టుకు నాకు చాలా భయమేసింది. ప్రభా! మాట్లాడిన మాటలన్నీ క్షమించయ్యా. పనికి మాలిన దాన్ని తెలిసి మాట్లాడాను, తెలియక మాట్లాడేదా దయచేసి మన్నించు ప్రభా అని చెప్పుకున్న ఈ వాక్యం ధ్యానం చేసేటప్పుడు. అవునమ్మా. మొత్తం మీద మనం ఓసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన మాటలను గూర్చి లెక్క ఒప్పచెప్పాలి అంటే ఎంత కష్టమో చెప్పలేం కదా! ఎన్ని మాట్లాడుంటామో మాటలొచ్చిన దగ్గర నుంచి ఎన్నెన్నో మాటలు మనం మాట్లాడుంటాం. వాటన్ని అన్నిటిని గూర్చి ప్రభు దగ్గర లెక్క చెప్పాలి అన్న విషయం తెలిసే లోపల చాలా భయమేస్తా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మనకు ఈ టీవీలు రావటం వల్ల కొన్ని తెలిసిందేందో క్లిప్పింగ్స్ అంటూ, అయ్యి అంటూ, ఇయ్యి అంటూ అవును. ఎప్పుడో జరిగిన విషయాలు చూపెడుతూ ఉన్నారు కదా! ఆ క్లిప్పింగ్స్‌లో పోయినసారి అసెంబ్లీలో ఇట్లా మాట్లాడుకున్నాము అని ఎవరు ఎలా మాట్లాడారో అది స్పష్టంగా చూపెడుతున్నాడు వీడియోలో. అలాగే రేపు గూడా ప్రభువు దగ్గర మనకన్నీ మన వీడియోస్, మన క్లిప్పింగ్స్ ప్రభు చూపెట్టబోతున్నాడు. ఇక్కడైతే మనుషుల దగ్గరైతే నేనెప్పుడు మాట్లాడాను? నేనన్నే అనలేదు. అబ్బే! నేను అట్లా గాదనింది, ఇట్టన్నాను, అట్టన్నాను అని వాటికి రకరకాలుగా మనం మాట్లాడగలుగుతున్నాం ఇక్కడ. కానీ రేపు ప్రభు దగ్గర మనం ఏమీ మార్చలేము. ఉన్నదున్నట్టు ఒప్పుకోవాలి. మన మాటలను బట్టే మనం నీతిమంతులుగా, అపరాధులంగా తీర్చబడుతున్నాం. కాబట్టమ్మా కొంచెం గమనించుకొని, మనం మాటలు ఇంటూ పోయింది. జాగ్రత్తగా హ్మ్. మాట్లాడవలసిన వాళ్ళంగా ఉన్నామని, ఈ చదువుకున్న వాక్య భాగం వలన అర్థమవుతా ఉంది. దేవుడి దగ్గర మనం లెక్క చెప్పాలి. మరి ఒక రోజుకి 20 మాటలు మాట్లాడితే 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు బతికిన మనం ఎన్నెన్ని కోట్లు, బిలియన్స్, ట్రిలియన్స్ మాటలకు లెక్క చెప్పాలేమో! కాబట్టమ్మా మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉందాం. జ్ఞాని అయిన సొలొమోను ఈ మాటల గురించి చక్కగా వ్రాసాడు. ప్రసంగి 5 అధ్యాయంలో మనం గమనించి చూసినట్లయితే ఓ చక్కటి మాట చెబుతున్నాడు. ప్రసంగి 5 అధ్యాయం 2వ వచనంలో, "నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక, నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు. నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను." అవునమ్మా. ఏందంట అనాలోచితంగా ఏ మాట పలకకూడదు. నీ హృదయాన్ని త్వరపడనివ్వక, నీ నోటిని కాచుకొమ్ము అని చెప్తున్నాడు. అవునమ్మా. మాట్లాడేటప్పుడు మన నోటిని కొంచెం కాపాడుకోవాలి, కాచుకోవాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడకుండా ఉండటానికి మనం కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకు నీవు నోటిని కాచుకోమన్నాడంటే, దాని క్రింద ఒక ఇది చెప్తున్నాడు. దేవుడు ఆకాశమందున్నాడు. నువ్వు భూమి మీదున్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి అని చెప్తున్నాడు. దేవుడు ఆకాశం మీదలో ఉన్నాడంటే చాలా హైయెస్ట్ ప్లేస్‌లో దేవుడున్నాడు. నువ్వు భూమి మీద ఉన్నావంటే చాలా లోయెస్ట్ ప్లేస్. చాలా తక్కువ స్థితిలో మనం ఉన్నాం. ప్రభు ఉన్నతమైన స్థాయిలో ఉన్నతుడుగా ఉన్నాడు. మహోన్నతుడుగా ఉన్నాడు. అంత ఉన్నత స్థాయిలో ప్రభు ఉన్నాడని గుర్తుపెట్టుకొని, మనం ఎంత తక్కువ స్థాయిలో ఉన్నామో మనల్ని మనం తెలుసుకొని, మన మాటలు కొద్దిగా ఉండాలి అని చెప్పాడు. అవునమ్మా. మనమైతే ఆ ప్రసంగి అంత జ్ఞానం కలిగిన ఆయన, ఆయనకు ముందు గాని, ఆయన తర్వాత గాని అంతటి జ్ఞాని లేడు, పుట్టబోడు అని చెప్పాడు దేవుడు. అంత బ్లెస్సింగ్ ఇచ్చాడు ఆయనకి. మరి ఆయనే చెప్తున్నాడు మాటలు కొద్దిగా ఉండాలని. మనం ఇట్లా మాట్లాడుతున్నాం కదా! ఇంకా ఈయనే ఈ జ్ఞాని సామెతలు 10:19లో చెప్తాడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులు మూసుకునేవాడు బుద్ధిమంతుడు. కాబట్టి ఎక్కువ మాటలు మాట్లాడితే తప్పకుండా దోషం ఉంటదంట. కాబట్టి మన పెదవులు ఏం చేయాలంటే మూసుకోమని చెప్పాడంటే తక్కువగా మాట్లాడాలి. ప్రభువు ఆకాశంలో మీ దేవుడు ఆకాశమందున్నాడు. నువ్వు భూమి మీదున్నావు. నీ మాటలు కొద్దిగా ఉండాలి.
ఆ తర్వాత ఎక్కువగా మాట్లాడితే దోషం ఉండక మానదంటే తప్పకుండా దోషం ఉంటది. ఎక్కువగా మాట్లాడితే ఎన్నో తప్పులు దొర్లుతుంటాయి. ఎన్నో పొరపాట్లు మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఏం చేయాలంట మన పెదవులు మూసుకోవాలంట. మూసుకున్న వాడెవరంట బుద్ధిమంతుడు. అవునమ్మా. పెదవులు మూసుకుంటున్నామా? ఎట్లా పడితే అలా మాట్లాడుతున్నామా? ఓసారి పరిశీలన చేసుకుందాం. ఈ మాటలన్నింటిని గురించి లెక్క చెప్పాలా అంటే ఏమన్నా డబ్బులా జాగ్రత్తగా లెక్క చెప్పటానికి? మన నోరెట్ట బలికితే అట్ట బలికాం గదా! ఇష్టానుసారంగా. ఇప్పుడేమో వచ్చే లోపల నీ మాటలను బట్టి నేను లెక్క నాకు చెప్పాలి అంటున్నాడే దేవుడు. చాలా మనం ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం త్వరలో. ఈ మాటలన్నిటికీ విమర్శ దినాన లెక్క చెప్పాలి అంటే మనం చెప్పగలమా? మనకసలు నేను మర్చిపోయాననేస్తున్నాం ఇక్కడ మనుషులతోటి. ప్రభు దగ్గర అట్ట అనటానికి కుదరదు. తప్పనిసరిగా ఎందుకు మాట్లాడాము? ఎలా మాట్లాడాము? ఎందువలన ఆ మాట మాట్లాడాల్సొచ్చిందో అవన్నీ ప్రభువుకి లెక్క చెప్పాలి. కాబట్టమ్మా మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విస్తారమైన మాటలు మాట్లాడకూడదు. ఇంకా ఎలాంటి మాటలు మాట్లాడకూడదో కొన్ని విషయాలు మనం చూసుకుందాం. ఎలాంటివి మాట్లాడాలో చూసుకుందాం. ఎలాంటివి మాట్లాడకూడదో చూసుకోవాలి. 13 అధ్యాయం ఈ సామెతల్లో జ్ఞాని అయిన సొలొమోను ఈ మాటల గురించి చాలా చెప్పున్నాడు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. కాబట్టమ్మా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మన నోరుని మనం కాచుకోవాలంట. అంటే ఎలా పడితే అలా మాట్లాడకుండా మన నోటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఊరుకోకుండా మాట్లాడుతూ ఉన్నామంటే దానివలన జరిగే ఫలితం ఏందంటే నాశనమేనంట. కదా! ఊరుకొనక మాటలాడువాడు తనకు నాశనం తెచ్చుకుంటాడు. కాబట్టమ్మా మన నోటిని కాచుకోవాలి. మన నోటిని కాచుకుంటే అప్పుడు మనకి చాలా ప్రమాదాలు తప్పుతాయి. తన్ను కాపాడుకుంటాడంట. కదా! పెదవుల వలన దోషము గొప్ప ఉరి అంట కదా! కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా. ఉరి తెచ్చుకుంటాం. కష్టాలు తెచ్చుకుంటాం మాటల ద్వారా. ఇదే సామెతల్లో 21, 22 వచనంలో 23 వచనంలో చూస్తే నోటిని, నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనుంట. మా మాటల వలన శ్రమలొస్తున్నాయి. మాటల వలన నాశనం తెచ్చుకుంటున్నాం. మాటల వలన దోషాలు కూర్చుకుంటున్నాం. ఎన్ని నష్టాలున్నాయో చూడండి. కాబట్టి నోటిని, నాలుకను భద్రం చేసుకుంటే శ్రమలు తప్పిపోతాయంట. శ్రమల నుండి ప్రాణాన్ని కాపాడుకుంటామంట. శ్రమల నుండి ప్రాణాన్ని కాపాడుకుంటాం. కాబట్టి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలు మాట్లాడేటప్పుడు చాలా భయపడుతూ దేవునికి భయపడి మనం మాట్లాడే వాళ్ళంగా ఉండాలి. అన్నిటికంటే ముందుగా ఈ లెక్కలు చెప్పే బాధలు తప్పించుకోవాలంటే మాటలు తగ్గించుకుంటే చాలా బాగుంటది. ఏదన్నా విలువైన విషయానికి లెక్కలు చెప్పమంటే ఏదోలే ఇది బంగారం, వెండి లేదు చాలా డబ్బు గదా! కాబట్టి దీనికి లెక్క మాటలకు కూడా లెక్క చెప్పాల్సిన పనుందంటే ఎంతో భయమేస్తా ఉంది. కాబట్టమ్మా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలం. మన మాటలు కొద్దిగా ఉండాలి. మన పెదవులు మూసుకునే వారిగా ఉండాలి. తక్కువగా మాట్లాడదాం. స్త్రీలమైన మనకొక అలవాటుంది. ఎవరైనా తక్కువగా మాట్లాడితే ఆమేందమ్మా భలే ఫోజు కొడుతుంది. రిజర్వ్డ్‌గా ఉంటది. ఎవరితో సరిగ్గా మాట్లాడదు. అని రకరకాల కామెంట్స్ చేస్తాం. వాటికి భయపడి ముందు ఎట్టో పడితే మాట్లాడాల్సొస్తా ఉంటది కొన్నిసార్లు. కాబట్టి మనం అలా కామెంట్స్ చేసేవాళ్ళంగా ఉండకూడదమ్మా. ఒక్కొక్కరు కొద్దిగా బాగా మాట్లాడగలరు. టాలెంటెడ్‌గా మాట్లాడగలిగే వాళ్ళుంటారు. కొంతమందికి చేతగాక గమ్మునుంటారు. కొంతమందికి ఏదో పరిస్థితుల్లో గమ్మునుంటారు. రకరకాలుగా దానికి వెంటనే మనం కామెంట్స్ చేసేవాళ్ళంగా ఉండకూడదు. అది రిజర్వ్డ్‌గా దేవుని మాటలను బట్టే వాళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారేమో అనవసరంగా మాట్లాడటం ఎందుకు అని. మనకది అర్థం గాక ఆమె ఏందో భలే పోజ్ ఇస్తుంది. స్టైల్‌గా ఉంది. రిజర్వ్డ్‌గా ఉంటది. ఎవరితో మాట్లాడదు అని అనేస్తా ఉంటాం. కాబట్టమ్మా ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే నోటిని కాపాడుకోమంటుంది. నోటిని భద్రం చేసుకోమంటుంది. పెదవులు మూసుకోమంటున్నారు. అయితే ఎలాంటి మాటలు మాట్లాడాలి అని మనం గమనించి చూసినట్లయితే ఇదే సామెతల గ్రంథంలో 15 అధ్యాయం 1 వచనంలో మృదువైన మాట
క్రోధమును చల్లార్చును. మన మాటలు మృదువుగా ఉండాలి. మన మాటలు కఠినంగా ఉండకూడదు. సాఫ్ట్‌గా ఉండాలి. దాని క్రిందనే ఇంకో మాట మాట్లాడకూడని మాటని చెప్తున్నాడు. నొప్పించు మాట కోపమును రేపును. అవునమ్మా. నొప్పించే మాటలు మాట్లాడతాం చాలా సార్లు. మనకు తెలుసో తెలియకనో వాళ్ళ ఎదుటి వారికి నొప్పి కలిగే మాటలు మాట్లాడుతా ఉంటాం. అదే సామెతల గ్రంథంలో 12:18లో కూడా ఒక మాటుంది. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కత్తిపోటు వంటి మాటలు. కూట సాక్షి మోసపు మాటలు చెప్పును. మోసపు మాటలున్నాయమ్మా. కత్తిపోటు వంటి మాటలున్నాయి. నొప్పించే మాటలున్నాయి. అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండటం ఎంతైనా మంచిది. ఎదుటి వాళ్ళని నొప్పించే మాటలు. ఎదుటి వాళ్ళకి కత్తిపోటు పొడిచినంత మాటలు. అంటే పోట్లు పొడవక్కర్లేదు గానీ, ఆ మాటతోటే వాళ్ళకి కత్తిపోటు పొడిచినంత బాధ కలిగే మాటలు, మోసపు మాటలు దేవుని బిడ్డలమైన మనం మాట్లాడకూడదు. అయితే మృదువైన మాటలు మనము మాట్లాడాలి. మృదువైన మాట. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు అంటున్నాడు. అటమ్మా. సమయోచితమైన మాట ఎంత మనోహరం. ఇదే 15వ అధ్యాయంలో 23వ వచనంలో సమయోచితమైన మాట చాలా మనోహరమంట. దయగల మాట దేవుని దృష్టికి పవిత్రమంట. అటమ్మా నువ్వు నేను మృదువైన మాటలు మాట్లాడాలి. సమయోచితమైన మాటలు మాట్లాడాలి. దయగల మాటలు మాట్లాడాలి. దాని క్రింద వచనంలోనే 15:2లో సామెతలు 15:2లో జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. అటు మన మాటలు మనోహరంగా ఉండాలమ్మా. మధురంగా ఉండాలి. కర్ణ కఠోరంగా ఉండకూడదు. చెవులకు వినలేనంత బాధ కల్పించే మాటలు మనము మాట్లాడకూడదు. మాట్లాడామంటే వినసొంపైన సమయోచితమైన సందర్భానుసారంగా అక్కడ ఏం అవసరమో అంత మేరకు మాట్లాడటం ఎంతైనా మంచిది. క్షేమం అన్నమాట. అంతేగాని మోసపు మాటలు, ఏదో కత్తిపోటు వంటి మాటలు, నొప్పించే మాటలు మాట్లాడితే ఎదుటి వాళ్ళకి ఎంతో కష్టం కలుగుతుంది. కాబట్టి మన మాటలు కొద్దిగా ఉండాలి. మృదువైన మాటలు మాట్లాడాలి. దయగలిగిన మాటలు మాట్లాడాలి. ఒకవేళ వాళ్ళు కఠినంగా ప్రవర్తించినా దయ చూపెట్టడానికి వీలు లేకపోయినా కొంచెం మనం దయ చూపెట్టే మాటలు మాట్లాడితే అవి యెహోవా దృష్టికి పవిత్రాలుగా ఉన్నాయంట. ఇదే సామెతల్లో 25వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. సమయోచితంగా పలకబడిన మాట ఎట్లా ఉంటుంది అన్నది ఒక మాట చెప్తున్నాడు జ్ఞాని అయిన సొలొమోను. చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. కాబట్టమ్మా అక్కడ 2 చాలా విలువైన వస్తువులు చెప్తున్నాడు. చిత్రమైన వెండి పళ్ళెమంట. బంగారు పండ్లంట. కాబట్టి చాలా విలువగా ఉంటాయని ఒక అర్థం వస్తుంది. అంతేకాకుండా వెండి, బంగారాలు ఎలా ఉంటాయి? చక్కగా షాపు నుంచి తెస్తే దగదగ మెరుస్తూ ఉంటాయి. ఎంతో అందంగా ఉంటాయి. చూడసొంపుగా ఉంటాయి. కాబట్టి మనం సమయోచితంగా మాట్లాడితే ఆ మాట ఎంతో విలువైందిగా ఉంటుంది. అదే సమయంలో ఎంతో అందం వస్తుంది. అందగిస్తుందనమాట. కాబట్టి మన దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలంగా మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంపైన మాటలు మాట్లాడి, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అని మనం చూస్తాం. 16వ అధ్యాయం సామెతలు 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యమైనవి. ఈ మాటలు ఎలా ఉంటాయంటే ప్రాణానికి మధురంగా ఉంటాయంట. ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయంట ఎముకలకి. కాబట్టమ్మా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం? అనాలోచితంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నామా? ఇంపైన మాటలు, దయగల మాటలు, మృదువైన మాటలు, సమయోచితమైన మాటలు కదా మనం మాట్లాడితే ఆ మాట విలువగా ఉండాలి. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటది. అట్టే మాట్లాడుతుందని కొందరి గురించి మనం అనుకుంటూ ఉంటాం. మన నోరు తెరిస్తే జ్ఞానం కలిగి నోరు తెరవాలంట కదా. జ్ఞానవంతురాలను గురించి చెప్పినప్పుడు చక్కటి ఉపదేశం ఇచ్చే స్త్రీగా ఉంది అని చెప్తూ జ్ఞానం కలిగి ఆమె నోరు తెరుస్తున్నారు.
అజ్ఞానంతో, అనాలోచితంగా ఎలా పడితే అలా మాట్లాడకూడదని మనకి ఈ వచనాల ద్వారా అర్థమవుతా ఉందమ్మా. కాబట్టి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాం. సమయోచితమైన మాటలు మాట్లాడటానికి నేర్చుకున్నాం. అదెంత మనోహరం అంటున్నాడు. అవును. వెరీ ప్లెజెంట్‌గా ఉంటుంది సమయోచితమైన మాట మాట్లాడటం. నొప్పించే మాటలు, కత్తిపోటు వంటి మాటలు, మోసపు మాటలు మనం మాట్లాడే వారిగా ఉండకూడదు. దేవుని బిడ్డలమైన మనం ఈ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు లేదు కాబట్టి చాలా తేలిగ్గా, చాలా ఈజీగా చాలా చాలా మాటలు మాట్లాడేస్తూ ఉంటాం. తక్కువగా మాట్లాడటం నేర్చుకుందాం. కారణం ఏంటంటే, మనం ఎంతో తక్కువ స్థితిలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. ఉన్నతమైన స్థాయిలో మన ప్రభువు ఉంటే, మనం ఎంతో తక్కువ స్థాయిలో ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టమ్మా, ఈ మాటల విషయంలో మనం ఎలా ఉన్నాం? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన మాటల విషయంలో ఏమైనా తప్పిపోతున్నామా? వ్యర్థంగా మాట్లాడుతున్నామా? అనవసరపు మాటలు మాట్లాడుతున్నామా? అవసరమైన చోటే మాట్లాడటం ఎంతైనా మంచిది, క్షేమం గూడా. అనవసరంగా అన్నీ కల్పించుకొని తెలిసినవి, తెలియనివి మనం మాట్లాడటం వలన గొప్ప నష్టం ఎదుర్కొంటాం. అంతేకాక దేవుడికి వాటన్నింటిని గురించి మనం ఏం జేయాలి? లెక్క ఒప్పచెప్పాలి. అసలు మనం ఏవో తెలిసి తెలియక అనాలోచితంగా మాట్లాడేసిన తర్వాత నిజానికి చాలా మర్చిపోతూ ఉంటాం గూడా. అసలు అది ఎవరినన్నా హర్ట్ చేశామా గూడా మనకర్థం గాదు. ఎవరన్నా ఈ మాట వల్ల ఇబ్బంది పడ్డారా అని గూడా అర్థం గాదు. ఏదో మాట్లాడేసేసి ఎళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మన మాటల వలన దోషం ఉండక మానదు. విస్తారంగా మాట్లాడకూడదు. మొత్తం మీద ఈ వాక్యాల వల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే, మన మాటలు కొద్దివిగా ఉండాలి. మన మాటలు ఎక్కువగా మాట్లాడకూడదు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటా ఉన్నాం. మన ప్రభువు మాట్లాడే మాటలు ఎలాంటివంటే లూకాసు వార్త 4:22లో ఆయన దయగల మాటలు మాట్లాడతాడు కదమ్మా! దయగల మాట. దేవుని బిడ్డలమైన మనం గూడా దయ కలిగి ఉండాలి. దయగల మాటలు మాట్లాడా 4:22లో చూస్తే అప్పుడందరును ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకున్నారంట. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలంట. ప్రభు దయగల మాటలు మాట్లాడతాడమ్మా. అందుకనే దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రాలన్నాడు. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం? కఠినమైన మాటలు మాట్లాడుతున్నామా? ఓసారి మన మాటలను గురించి ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. నేను ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాను అని ఓసారి పరిశీలన చేసుకొని ఏమైనా కఠినమైన మాటలు, దయలేని మాటలు మాట్లాడుతూ ఉన్నట్లయితే మనం నేర్చుకుందాం దయగల మాటలు. ప్రభా! నువ్వు మాట్లాడిన మాటలకి అక్కడ ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారంట. ఈయన యోసేపు కుమారుడు కాడా? అంటే మనతోటుండేవాడే గదా! ఇక్కడ వీళ్ళ అబ్బాయే గదా! అని చెప్పుకుంటున్నారనమాట. కాబట్టమ్మా, మన మాటలు ఎలా ఉంటున్నాయి? దయ చూపెడుతున్నామా? ఎదుటి వారికి మన మాటల ద్వారా దయ చూపెట్టాలి. దయగలిగిన మాటలు మనం మాట్లాడాలి. కారణం ఏందంటే, మనం ఆయన బిడ్డలం. మనం ప్రభువు బిడ్డలం. మనల్ని ఏమంటారంటే, పరిశుద్ధులు, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు అనంటారు. దేవుని బిడ్డలమైన మనం కఠినమైన మాటలు, మోసపు మాటలు, నొప్పించే మాటలు మాట్లాడే వాళ్ళంగా ఉండకూడదు. దయ కలిగిన మాటలు నువ్వు నేను మాట్లాడే వాళ్ళంగా ఉండాలి. మన మాటలను బట్టే మనకు తీర్పొస్తుంది అని జడ్జిమెంట్ ఇంకెక్కడి నుంచో లేదు. మన ప్రభు నీతిగల న్యాయాధిపతమ్మ. మన మాటలను బట్టే నీతిమంతులని, మన మాటలను బట్టే అపరాధులని తీర్పు తీరుస్తాడట రేపు దేవుడు. కాబట్టి దయగల మాటలు మాట్లాడితే మనం నీతిమంతులమని తీర్పు పొందగలం. కఠినంగా నొప్పించే మాటలు వాళ్ళకి తగలాలని కొంతసార్లు మాట్లాడుతూ ఉంటారు కొందరు మాటలు. అలా మనం ఎన్నటన్నిటికి మాట్లాడే వాళ్ళంగా ఉండకూడదు. ఎవరికి తగలాలని మాట్లాడాల్సిన పని లేదు. అందరికీ న్యాయం తీర్చే గొప్ప దేవుడున్నాడు. కాబట్టి దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి గానీ, మనం ఈ లోపల మాటలతోటి ఇతరులను ఇబ్బంది పెట్టి, వాళ్ళకి తగలాలనేసి, వీళ్ళకి తగిలిందా లేదా? నేనిప్పుడు చెప్పింది వాళ్ళకి తగలాలనే చెప్పాను
అన్న అలాంటి మాటలు మన దగ్గర ఉండకూడదు. దయగలిగిన మాటలు, కృప చూపే మాటలు, మన మాటల ద్వారా ఇతరులకు మేలు కలిగేటట్టుగా నువ్వు నేను మాట్లాడటం నేర్చుకుందాం. దేవుని బిడ్డలంగా, ప్రత్యేకించబడ్డ బిడ్డలం కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్తగా, మంచివిగా, మేలు చేసే మాటలు. ఎన్నటన్నిటికి మన మాటల ద్వారా ఇతరులు కష్టపడకూడదు, నొప్పి తగలకూడదు, కత్తిపోటులాగా ఉండకూడదని గుర్తుపెట్టుకొని మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉందాం. బైబిల్ గ్రంథంలో మాటల ద్వారా నష్టపోయిన గొప్ప భక్తులు ఒక ఇద్దరిని నేను చూపెట్టాలని ఈ సాయంకాల సమయంలో ఆశపడుతున్నాను. అసలు నన్ను అడిగితే ఆ మాటలు పెద్ద మన దృష్టికి మంచి మాటలే అనుకుంటాం. అవి పెద్ద అంత దోషమా అని అనుకోం. అట్లా మాటల ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. ఆళ్ళిద్దరు గొప్ప నాయకులే. గొప్ప వాళ్ళే, మనకు తెలిసిందే. నేనేం కొత్త విషయాలు చెప్పట్లేదు. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించటానికి నియమించబడిన గొప్ప నాయకుడైన మోషే. ఆ మోషే దేవుని ద్వారా కూడా గొప్ప సాక్ష్యం పొందిన మోషే. అంతకంతకు గొప్పవాడైన మోషే ఎంతగానో ఆ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను నడిపించటంలో ఎన్నో ఇబ్బందులు పడి, కష్టపడి, వాళ్ళని ఎంతగా ప్రేమించి, అంతగా వాళ్ళని నడిపించిన గొప్ప దైవజనుడు. అసలు నన్ను అడిగితే అలాంటి లీడర్ అసలు ఎప్పుడు ముందు గాని వెనక గాని ఉండడు, ఉండబోడు. సచ్ ఎ గ్రేట్ లీడర్ ఆయన. చిన్న చిరుత వ్యక్తి కాదు, చాలా గొప్ప వ్యక్తి. యెహోవా దేవుణ్ణి ముఖాముఖిగా చూచినవాడు, నిదానించి ఆయన స్వరూపాన్ని చూచినవాడు, యెహోవా దేవుని ద్వారా గొప్ప సాక్ష్యం పొందినవాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పబడినవాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సాక్ష్యం పొందిన గొప్ప దైవజనుడు. అసలు మనం కూడా ఆయన క్యారెక్టర్ చూస్తే ఎక్కడా లోపం లేదు అసలుకి. మన దృష్టికైతే దేవుడు ఎంచుకున్నది లోపంగా కూడా అనిపించదు. పోనీలే ఒక్కటే కదా, కన్సిడర్ చేయలేదే దేవుడు అన్నట్లా అనిపిస్తుంది మనకి. కానీ దేవుడు ఆ మాటను ఎంతో సీరియస్‌గా తీసుకున్నాడు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. మనం అసలు దుమ్ము, ధూళి అక్కడ నిలబడలేమేమో రేపు దేవుని మందు. అందుకని ఒక పాట ఉంది కదా! భీకర రూపమును భీతిల్లక కాంచెదవా. అవునమ్మా. మనం చూడలేమేమో రేపు దేవుడి రూపాన్ని. అసలు చూడలేక కళ్ళు మూసుకొని ఎంత హడిలిపోతామో చెప్పలేము. ఇప్పుడున్న కరుణామయుడు, ఇప్పుడున్న దయామయుడు కడబూరం మ్రోగగానే అంట ప్రభువు హృదయం కఠినమవుతుందంట. ఇప్పుడెంత దయగా దినమెల్లా చేతులు చాచి లోబడినోళ్ళని ప్రజల వైపు ఆయన ఎదురు చూస్తూ ఉన్న దేవుడు ఎలా కఠినమవుతాడబ్బా అనిపిస్తుంది. ఎవరు రాశారో గాని ఆ పాట, రాకడ పాటే అది కూడా. కాబట్టి అలా ఉంటుందమ్మా. ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది గాని విన్నామంటే అసలు మాట్లాడకుండా ఉంటే మోగోళంగా ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. కాబట్టమ్మా, అంత గొప్ప నాయకుడిని దేవుడు ఒప్పుకోలేదు. ఆయన కాలి ధూళి కాదు కదా, అసలు దేనికి పనికిరాని మనం ఇంకెన్ని మాటలు మాట్లాడుతున్నాము, ఎంత ప్రమాదంలో ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. అంత గొప్ప నాయకుడిని అసలు ఆ ఇశ్రాయేలీయులు ఎంతగా విసిగించినా ఎంత ఓర్చుకున్నాడో, ఎంత సాత్వికమో. మరి ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా కరెక్ట్ అనిపించింది. 100% కరెక్ట్ థిసిస్ అనిపించింది. కారణం ఏంటంటే అంత సాత్వికము ఇశ్రాయేల్ ప్రజల ఎడల మోషే కనుపరిచిన వాడుగా ఉన్నాడు. మాటి మాటికి చీటికి మాటికి చీటికి మాటికి విసిగిస్తే వెంటనే మొర్ర పెట్టాడు. కానీ బుద్ధి లేని వాళ్ళారా, ఇప్పుడే కదా దేవుడు మనకిచ్చాడు, నోరు మూసుకొని వెళ్ళండి అట్లా అన్ని నోరు పారేసుకున్నాడు కాదు ఎక్కడ. మనం ఇంటట్ట పారేసుకొని ఉండేవాళ్ళం, మనం ఇంట అలా మాట్లాడి ఉండేవాళ్ళం తప్పనిసరిగా. కానీ వెంటనే కొంచెం సేపటి లోపలనే మాకిది లేదు, అది లేదు. ఎర్ర సముద్రాన్ని అద్భుతంగా అసలు వేరే సృష్టిలో ఎరగనంత గొప్ప కార్యం జరిగి, అద్భుత కార్యం జరిగి, పరిశోధింపజాలని కార్యం అది. అలా జరిగి వాళ్ళు 6 నెలలు హ్యాపీగా నడిచి ఎళ్ళారు. వాళ్ళ శత్రువులు మధ్యకొచ్చి నీట మునిగి చచ్చారు.
కళ్ళారా చూశారు. యెహోవాను గానమని చక్కగా పాటలు పాడారు. ఎలుగెత్తి పాడారు. దేవుడు స్తుతించారు, మహిమపరిచారు, ఘనపరిచారు. వెంటనే 22వ వచనంలో ఎర్ర సముద్రం నుంచి కొద్ది దూరం పోగానే వాళ్ళకి నీళ్లు లేకపోయినాయి. లేవు లేవు అన్నారు. ఇంకో చోట ఉన్నా గాని ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి. వెంటనే ఏం చేశారు? మారా నీళ్ళు చేదుగా ఉన్నాయి కాబట్టి మళ్ళా సనగడం, గొనగడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు దాకా చూసాం గదా! ఇంత అద్భుత కార్యం చేసిన దేవుడు మనకు నీళ్ళు ఇస్తాడులే అని ఎంతో చెప్పుంటాడు. కానీ వెంటనే వాళ్ళు మొదలుపెట్టారు. మాకు నీళ్ళు లేవు, అయి లేవు, మమ్మల్ని సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా, అక్కడికి తెచ్చావా అంటూ మొదలుపెడతారు. వాటన్నింటిని ఎంతగానో ఓర్చుకున్న మోషే ఈ అధ్యాయాలన్నింటిలో వాళ్ళకి ఎన్నెన్నో సమస్యలొచ్చాయి. ఆకలేస్తుంది, మాకు ఆహారం లేదన్నారు. కష్టం ఏమి లేకుండా వండుకునే పని లేకుండా శ్రేష్టమైన దేవదూతల ఆహారం మన్నా కురిపించాడు. ఇట్లా అడుగడుగునా దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రతిసారి గుమిగూడటం, తిరుగుబాటు చేసినట్టు అడగటం అట్లా చేస్తూ ఉన్నారు. మోషే మాకయ్యా ఇలా ఆహారం లేదు. దేవుడిని అడిగి మాకు ఆహారం పెట్టవా? అట్లా ఎప్పుడు సావధానంగా మాట్లాడలే. అసలు ఆ అన్నం కొన్ని రోజులు తిన్న తర్వాత సవిసారం లేని ఈ అన్నం మాకు అక్కర్లేదు. మాకు వేరే ఫుడ్ కావాలన్నట్టు అన్ని తిరుగుబాటు చేస్తూనే మాట్లాడుతూ వచ్చారు. అంత ఫెరోషియస్‌గా ఉన్నారు ఇశ్రాయేలీయులు. అయినా వాటన్నింటిని ఓర్చుకున్నాడు మోషే. దేవునికి వాళ్ళ సనగడం, గొణగడం, ఆయన దేవునికి మొర్రపెట్టటం. అలా చక్కగా చేస్తూ ఎన్నో సంవత్సరాలు చక్కగా నడిపిస్తూ చివరికొచ్చాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం అంటే ఇంకొన్ని రోజులుంటే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళబోతున్నారు. మళ్ళా అక్కడ వాళ్ళకి నీళ్ళ సమస్యొచ్చింది. అవును. 20 లక్షల మంది ప్రజలు. ఎడారి ప్రయాణం, అరణ్య ప్రయాణం. వస్తాయి, కొరతలొస్తా ఉంటాయి. లోపాలొస్తా ఉంటాయి. ఏ చిన్న కొరతొచ్చినా వాళ్ళేం ఒప్పుకోరు. గట్టిగా నిలదీస్తా ఉన్నారు మోషేని. ఇప్పటి వరకు పాపం ఓర్చుకున్నాడు. ఏం మాట్లాడినవాడు కాదు. ఓ చోట నిర్గమకాండం 32 అధ్యాయంలో దేవుడే అసలు ఈ ప్రజలు ఇట్లా విగ్రహారాధన చేస్తున్నారు, నీ ప్రజలు చెడిపోయారు, నువ్వు సీనాయి కొండ దిగి నువ్వు వెళ్ళు, వెంటనే వెళ్ళు, మోషే నువ్వు త్వరగా వెళ్ళు, నీ ప్రజలు చెడిపోయారని ప్రభువే చెప్పి పంపించి అక్కడ మోషేకి భలే ఆఫర్ ఇచ్చాడు. ఈ ఆఫర్‌ని ఈ దినాలలో మనకి ఎవరికిచ్చినా ఇంకొకరికి గూడా చెప్పొద్దు ప్రభు, అందరిని నాశనం చేసి నన్ను మాత్రం నువ్వు గొప్ప చెయ్యి అని మనం చెప్పుకుండేవాళ్ళం. కానీ మోషే అలాంటి ఆఫర్స్ నాకు అక్కర్లేదు ప్రభా. అసలు ఐగుప్తీయులు ఇది చూస్తే ఏమంటారు? వాళ్ళ దేవుడికి చేత కాలేదు. మధ్యలోనే వాళ్ళని చంపేశాడు. వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేర్చలేకపోయాడు. అనరా ప్రభా! వద్దే వద్దు, నన్ను అసలు నువ్వు గొప్పే చేయొద్దు. ఆ ప్రజలను శిక్షించొద్దు. ఒకవేళ అయ్యో ప్రభా! వాళ్ళ పాపం పరిహరించావా సరే. లేకపోతే నీవు రాసుకున్న గ్రంథంలో నుంచి నా పేరు కొట్టేయ్యా అని చెప్పాడంటే అసలు ఎవరు చదువుతారు? ఈ ఆఫర్ ఏంది? ఆయన నా పేరు కొట్టేయమని చెప్పటం ఏంటి? ఎంత సాక్రిఫైస్ చేసుకున్నాడు. ఆ ప్రజలు తన కన్నబిడ్డలే అనుకున్నాడు. ఆ ప్రజలను అలా హక్కును చేర్చుకొని వాళ్ళు ఎంత విసిగించినా కష్టపడకుండా, విసుక్కోకుండా అలా వాళ్ళ ప్రయాణంలో వాళ్ళని నడిపించిన వాడుగా ఉన్నాడు. అలా నడిపించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన ప్రార్థనా జీవితమే. వాళ్ళెప్పుడొచ్చేసి అడిగినా ఆయన మొర్రపెట్టేదేవాడుగా అన్నాడు. అంతే, వీళ్ళు సనగటం, ఆయన మొర్రపెట్టటం, వీళ్ళు సనగటం, ఆయన మొర్రపెట్టడం. ఆయన ప్రార్థనా జీవితం, గొప్ప ప్రార్థనా పరుడు కదా! ఆయన యాజకుల్లో మోషే, అహరోనులుండిరి. ఆయన నామంను బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెనని 99వ కీర్తన 6వ వచనంలో ఉన్నట్టుగా ఆయన యాజకత్వం చేసి అంత చక్కగా నడిపించాడు అసలు. అలా నడిపించగలిగిన యోధులు అసలు ఎవ్వరు ఉండరు. శ్రేష్టమైన రీతిగా ఇశ్రాయేలు ప్రజల్ని, ఎంతో తిరుగుబాటు ధోరణి కలిగిన ప్రజల్ని, మాటి మాటికి సణిగే ప్రజల్ని ఎంత చక్కగా గమ్యం చేర్చాడో. అన్ని సంవత్సరాలు గమ్యం చేర్చలేకపోయాడులే, అన్ని సంవత్సరాలు నడిపించాడు. ఈ మెరీబా జలాలు దాటితే నెక్స్ట్ చాలా దగ్గరలోనే అది ఉంటుంది కదా! సంఖ్యాకాండం 34వ అధ్యాయంలో ఆ కొండపైకి ఎక్కించి మోయాబు మైదానంలో నెబో శిఖరాన్ని ఎక్కించి చూపెడతాడు.
ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ శ్రేష్టమైన దేశాన్ని. త్వరలో వెళ్ళబోతున్నారు. కానీ అక్కడ 20వ అధ్యాయం సంఖ్యాకాండంలో నీళ్లు లేకుండా వచ్చాయి మరలా. అప్పుడు అడిగారు. సరే దేవుడి దగ్గరికెళ్ళి మొరపెట్టాడు. మొరపెట్టిన తర్వాత దేవుడు వెంటనే ఆయనకేం చెప్పాడంటే, "నువ్వు సమాజాన్నంతా సమకూర్చి ఆ బండ దగ్గరికి తీసుకెళ్ళి, ఆ బండతో మాట్లాడు" అని చెప్పాడు. ఆ తర్వాత నీళ్ళొస్తాయి. ఏమి ఇబ్బందుండదు అని చెప్పంగానే, ఆయన సమాజాన్ని, పెద్దల్ని అందరినీ సమకూర్చి, ఆ బండ దగ్గరకొచ్చి, ఇక్కడ కొంచెం పొరపాటు చేశారు. ఆ కొంచెం టంగ్ స్లిప్ అయిందాయనకి. ఎంతో పాపం ఓర్పుతో, ఎంతో సహనంతో వాళ్ళని ఇన్ని సంవత్సరాలు నడిపించిన గొప్ప నాయకుడు, వాళ్ళందరినీ సమకూర్చిన తర్వాత, బండతో మాట్లాడమని యెహోవా దేవుడు సెలవిస్తే, వాళ్ళతో ఏమని అంటాడంటే, మీకు నేనెక్కడి నుంచి నీళ్లు తెచ్చివ్వను" అనేసి కోపమొచ్చి బండను కొట్టాడు. 12 వచనం. 12 కాదు, 10 వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, "ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా" అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించును. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, "మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజంను నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. అవి మెరీబా జలములు అనబడినవి. ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకున్నాను. కాబట్టమ్మా సమాజాన్నంతా పోగు చేశాడు. ఏమన్నా అంటే మాట్లాడమంటే, "ద్రోహులారా" అన్నాడు ఇశ్రాయేలు ప్రజలను. అంటే అర్థం ఏందంటే, పరిశుద్ధతను సన్మానించలేకపోయారు అని చెప్పాడంటే, ఆ ద్రోహులారా అనే పదము దేవునికి ఇష్టం కాలేదు. ఇశ్రాయేలీయులు తన స్వాస్థ్యం, ఆయన జనాంగం, ఆయన ఏర్పరచుకున్న ప్రజలు, ఆయన సొత్తు, వాళ్ళని ద్రోహులారా అనటం ప్రభు సహించలేకపోయాడు. "నేను నీకు మాట్లాడమని చెప్తే నువ్వు కొట్టావా? నా పరిశుద్ధతను సన్మానించలేకపోయారు. కాబట్టి మీరు ఈ ప్రజల్ని వాగ్దాన దేశానికి తీసుకొని పోరని" వెంటనే వాళ్ళిద్దరికి ఇమ్మీడియేట్‌గా అక్కడికక్కడే దేవుడు చెప్పేసేసాడు. అక్కడ మోషే ఒకే ఒక మాట, "ద్రోహులారా" అన్నాడు. "ఈ బండలో నుంచి మీకు నీళ్లు తెప్పించమంటారా" అన్నాడు. ఆ 2 మాటలు అన్నదానికి తన స్వాస్థ్యమైన ప్రజలు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని ద్రోహులారా అన్నదానికి ప్రభు ఎంతో బాధపడ్డాడు, కష్టపడ్డాడు. ఇంక అక్కర్లేదు, మీరు వాగ్దాన దేశానికి రావాల్సిన పని లేదు. ఈ ప్రజలను అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అన్నట్టుగా గొప్ప నాయకత్వాన్ని తొలగించేసిన వాడుగా ఉన్నాడు. తర్వాత మోషే బతిమాలుకున్నాడు. అందుకనే ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో అంటాడు, "మిమ్మును బట్టి నా మీద కోపడ్డాడు దేవుడు." ఇంకా చాలని చెప్తాడనమాట. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 2 కాదమ్మా, 3వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25వ వచనం. "నేను అద్దరికి వెళ్లి యొర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోనును చూచునట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఆ సంగతిని గూర్చి నాతో మాటలాడవద్దు." మోషే ఎంతో దేవునికి సన్నిహితుడుగా ఉన్నాడు. అందుకని మరలా ఇంకోసారి ట్రై చేశాడు. ఇక్కడ మా సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో, "మీరిద్దరు అన్నదమ్ములు, వాళ్ళని ఆ దేశానికి తీసుకెళ్లరు" అన్నాడు. దేనికోసం అన్నాడు? ద్రోహులారా అన్న దానికోసం. ఈ బండలో నుంచి మేము మీకు నీళ్లు తెప్పించామా అన్న దానికోసం. అయితే సంఖ్యాకాండం 3:20, ద్వితీయోపదేశకాండం 3:25లో, "నేను అద్దరికి వెళ్లి యొర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోనును చూచునట్లు దయచేయమని
నేను యెహోవాను బతిమాలుకున్నాడు మోషే. బతిమాలుకుంటే మిమ్మల్ని బట్టి దేవుడు నా మీద కోప్పడ్డాడు. నా మనవి వినలేదు. ఇంకా ఏం చెప్పాడంటే మళ్ళా అడుగుతాడేమని. ఇంక చాలు ఈ సంగతిని గురించి మళ్ళా నువ్వు మాట్లాడొద్దని మోషేతో చెప్పినట్టుగా ఉన్నాడు. ఆ రిక్వెస్ట్ కోసమే ఏమో 34 అధ్యాయంలో చక్కగా నెబో శిఖరం మోయాబు మైదానంలో ఎరుకో ఎదుటనున్న పిస్గా కొండకు తీసుకుపోయి నెబో శిఖరానికి ఎక్కి అక్కడి నుంచి ఆ పట్టణాన్నంతా పాలు తేజలు ప్రవహించి ఆ దేశాన్నంతటినీ స్పష్టంగా చూపెట్టాడు. కానీ అహరోన్‌కి అది కూడా చూపెట్టలేదు. మోషే ఇలా బతిమాలుకున్నాడు కాబట్టి చూపెట్టాడు. ఈ విషయాన్ని 106 కీర్తన 33 వచనం అనుకుంటాము. 106 కీర్తన ఆ మాటను గురించి ఏం వ్రాయబడిందంటే, ద్రోహులారా అన్న మాటని 32 నుంచి చదువుతానమ్మా. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి. కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. తన పెదవులతో కాని మాట పలికెను. ఈ 40 ఏళ్ల ప్రయాణంలో ఆ ఒక్క మాట దేవుడు కన్సిడర్ చేయలేదే అని మనకు అనిపిస్తే, దేవుడు మాత్రం అది సీరియస్‌గా తీసుకున్నాడు దేవుడు. అట్లా అది లెక్కేసుకుంటే అమ్మ తనకిష్టమైన, నమ్మకమైన, మిక్కిలి సాత్వికుడైన మోషేకే ఆ తీర్పొస్తే మనకెలాంటి తీర్పు? మనం అసలు నమ్మకస్తులం కానే కాదు. మనం సాత్వికులం కానే కాదు. ఎక్కడికక్కడ కోపాలొస్తే చాలా కోపపడతాం. చాలా సీరియస్ అవుతాం. ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాళ్ళం. రేపు మనం ఆయన ఎదుట నిలవగలమా? ద్రోహులారా అన్నది కాని మాట. పెదవులతో కాని మాట కాబట్టి మన మాటలు ఉప్పు వేసినట్లు ఎంత రుచికరంగా ఉండాలి. ఎంత దయగల మాటలుగా మాట్లాడాలో ఈ సాయంకాలం ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది. ఎంత గొప్ప భాగ్యాన్ని మోషే పోగొట్టుకున్నాడో ఆ చిన్న మాట వలన. మనకు చిన్న మాటే గాని అది కాని మాట, అది తప్పు మాటే. అటు మనం గుర్తెరగాలి. ఏవి తప్పు మాటలు, ఏవి కాని మాటలు. చాలా సార్లు ఆమె ఓ పనికిమాలినామె, ఆమె ఒకటి అంటూ లెక్క లేకుండా కేర్‌లెస్‌గా మాట్లాడుతూ ఉంటాం. అవన్నీ ఎంత నేరం అవుతున్నాయో ప్రభు దగ్గర. మోషే ఎంత గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత బతిమాలుకున్నా వీలు కాలేదయి. అయితే ఆ వ్యూను దేవుడు చూపెట్టాడనుకోండి. తనకిష్టమైన వాడు కాబట్టి చూపెట్టగలిగాడు. అన్ని సంవత్సరాలలో మానవ రీత్యా మనం ఆలోచిస్తే ఆ ఒక్క మాటదేముందబ్బా అనుకుంటాం. కానీ దేవుడు ఎంత సీరియస్‌గా ఆ మాటను తీసుకున్నాడో గమనిస్తే, మన మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం అర్థం చేసుకోగలం. అవునమ్మా. ఓ సహోదరుడిని మనం వ్యర్థుడా అంటే ఏమవుతాము? మత్తయి సువార్త 7 అధ్యాయంలో మనం చూస్తాం కదా! కాబట్టి సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడని మనం చూస్తామని. ద్రోహి అంటే ఏందో తేటగా స్పష్టంగా కొండ మీద ప్రసంగంలో ప్రభువు చెప్పినట్టున్నాడు. నువ్వు నేను ఎలా ఉన్నాం? ఆ! ఐదో అధ్యాయం 22 వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అట్టమ్మా ఒక్కొక్క స్టేజ్ చూడండి. మనం వాడొక ద్రోహి అంటాం. వాడొక వ్యర్థుడు అంటుంటాం. వ్యర్థుడా అని చెప్తే మహాసభకు లోనవుతామంట సహోదరుణ్ణి. కోపపడితే విమర్శకు లోనవుతామంట. వ్యర్థుడా అంటే మహాసభకు లోనవుతామంట. ద్రోహి అంటే నరకాగ్నికి లోనవుతామంట. ద్వేషిస్తే నరహత్య చేసినంత పాపమంట. 1 యోహాను పత్రికలో చెప్తారు. కాబట్టమ్మా ఎంతమందిని ద్వేషిస్తూ ఉంటాము. వాళ్ళేదో మనకు కీడే చేసుంటారు. కీడు చేసినోళ్ళని గూడా ప్రభువు చెప్పినట్టు తండ్రి వీరేం చేయుచున్నారు? వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనే స్టేజ్‌కి మనం రావాల్సిందే గానీ, వాడు మనకు ద్రోహం చేసినా ఏమనటానికి లేదు. ప్రభువుకే ఒప్పచెప్పాలి. ప్రభువే తీర్పరి. ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టమ్మా కోప్పడితే విమర్శ అయిపోతుంది. ద్రోహి అంటే వ్యర్థుడా అంటే మహాసభకు లోనవుతాం. ద్రోహి అంటే నరకాగ్నిలో వేస్తాన్నాడు. సహోదరుణ్ణి ద్వేషిస్తే నరహంతకుడు అన్నాడు. కాబట్టమ్మా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి మాటల విషయంలో గమనించి చూస్తే. మోషే ఎంతో గొప్పవాడు. దేవుని మాట చొప్పున అన్ని పనులు చేశాడు. మందసము
నిర్గమకాండం 40 అధ్యాయంలో చేస్తే ప్రభు ఆజ్ఞాపించినట్టు అట్లు చేసిన అని మనకు ఎన్ని సార్లు కనిపిస్తుందో 8 టైమ్స్ కనిపిస్తుంది. ప్రభు చెప్పినట్టే ఆ మందిరాన్ని నిర్మాణం గాని, మందసాన్ని తయారు చేయటం గాని, ప్రభు ఎలా చెప్తే అట్లు చేశాడు. ప్రభు ఎలా చెప్తే అట్లు చేశాడు. ప్రభు ఎలా చెప్తే అట్లు చేశాడు. 40 అధ్యాయం చదవండి ఇంటికెళ్ళి. అలా చేసిన ఆయన ఎంత నష్టపోయాడు దేవుని దగ్గర. ఒక చిన్న మాటతోటి. మనం చిన్న మాట అంటున్నాం గానీ, కాని మాట అని పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనల గ్రంథంలో రాపించాడు. అవునమ్మా. గొప్ప నష్టం చూసాం. వాటి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాం. సమయం అయిపోతుంది. రెండోదిగా మనం చూసినట్టంటే ఇంకో గొప్ప ప్రవక్త, రోషం కలిగిన ప్రవక్త ఏలియా. ఆ ఏలియా అనే ప్రవక్త 3.5 సంవత్సరాలు ప్రార్థన చేస్తే వర్షం కురవలమొద్దంటే కురవలేదు. వర్షం పడాలి అంటే ఆసక్తితో ప్రార్థన చేయగలిగిన, రోషం కలిగిన గొప్ప యోధుడు, గొప్ప ప్రవక్త. ఎక్కడ ఆహాబు రాజు కొలువుకులోకెళ్ళి నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో జీవము గల ఆ దేవుని సన్నిధి మాట ప్రకారం వర్షం రాదు అంటూ చెప్పాడంటే, ఆహాబ్ రాజస్థానంలో కూడా దేవుని సన్నిధిని అనుభవించిన గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త, రోషం కలిగిన ప్రవక్త ఏలియా. అంత గొప్ప ప్రవక్త ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అసలు కందకంలో నీళ్లు పోయటం ఏంది, నీళ్లు పొర్లి పారటం ఏంటి, బలిపీఠం తడిసిపోవటం, కట్టెలు తడిసిపోవటం, బలి పశువు అంతా తడిసిపోతే అగ్ని దిగొచ్చి అది దహనం చేయాలంటే అలాగే ఆయన మాట చొప్పున యెహోవా దేవుడు చేసినట్లుగా మనం చూస్తామమ్మా. అంత గొప్ప ప్రవక్త, అంత దేవునికి లోబడిన ప్రవక్త, కాకోలంతో ఆహారం పొందిన ప్రవక్త. నువ్వు ముందు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు అంటే కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు. అక్కడ కాదు ఒక విధవరాల దగ్గరికి పో అంటే ఒక విధవరా. నా దేవుని మాట చొప్పున నడుచుకున్న గొప్ప ప్రవక్త. అంతటి గొప్ప ప్రవక్త కూడా మరి బయలు ఆ శిష్యుల్ని 400 మందిని చంపేసి తర్వాత మరణాపేక్ష గలవాడై బదరీ వృక్షం క్రింద కూర్చొని ఇంత మటుకు చాలే ప్రభా, నా పితరుల కంటే నేనేం గొప్పని కాదు, ఇంక నన్ను తీసుకో అని ప్రార్థన చేసిన గొప్ప యోధుడు, ఎంతో రోషం కలిగిన వాడు. వాళ్ళు బయలుదేవతకు మొక్కుతుంటే ఎంత రోషపడ్డాడో, యెహోవా దేవుడై ఉంటే వెళ్ళి పనులు చేస్తారా అని అంత రోషపడిన ఆయన 2 పొరపాటు ఒకే మాట 2 టైమ్స్ చెప్తాడు. ఆ మాటతోటి దేవుడు ఆయన పదవిని తీసేసినట్టుగా మనం చూస్తాం. ఆ 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిది. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషం గలవాడనే నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచున్నారని మనవి చేసింది. ఇక్కడ ఏలియా దేవునితో చెప్తున్నాడు. యెజెబెలు ఏలియా కోసం వెతికిస్తా ఉంది. బయలు ప్రవక్తలను చంపాడు కాబట్టి నీ ప్రాణం రేపు వాళ్ళ ప్రాణం లాగా అవుతుంది అని చెప్పింది. దానికోసం భయపడి మరణాపేక్ష గలవాడు, ఎంతో రోషం కలిగిన వాడు, ప్రార్థనాపరుడైన ఏలియా బలహీనపడ్డాడు. ఇక్కడ బలహీనపడి చచ్చిపోవాలి అని డిసైడ్ చేసుకొని ప్రభు ఇంక చాలు, ఇంత మట్టుకు నన్ను తీసుకొని అడుగుతున్నాడు. అలా అడుగుతున్న సమయంలో ప్రభుతో యెహోవా దేవునితో ఈ మాట చెప్తున్నాడు. ఏమనంటే, సైన్యములకు అధిపతి యొగు దేవుడు యెహోవా కొరకు మహారోషం గలవాడిని నేనొక్కడను మాత్రమే మిగిలి ఉండగా వాళ్ళు నా ప్రాణం తీసి చూస్తున్నారయ్యా అని చెప్పాడు. ఇదే 10వ వచనంలో చెప్పిన మాట మళ్ళా 14వ వచనంలో చెప్పాడు. అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషం గలవాడనే నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీసివేయుటకై చూచున్నారని చెప్పాను. అయితే దేవునికి 18వ వచనంలో మనం చూస్తే, అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళలోనకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉన్నారు.
దేవుని కొరకు 7,000 మంది బయలుకు మ్రొక్కకుండా, మోకాళ్ళు ఊనకుండా ఉన్నవాళ్ళు ఉండగా, ఏలీయాకు ఆ విషయం తెలియక నేనొక్కడిని మాత్రమే ఉన్నానయ్యా నీకోసం. ఇప్పుడు నన్ను గూడా చంపబోతున్నారు. నన్నెందుకు నువ్వు వాళ్ళ చేతికి అప్పగిస్తున్నావు అన్నట్టు దేవుడితో రోషంగా మాట్లాడాడు. నన్ను ప్రాణం తీయబోతున్నారని. 15వ వచనం చదువుతున్నాను. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు మరల అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి, సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయము. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూ పట్టాభిషేకం చేయము. నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు ఆబెల్ మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. ఇక్కడ ఏమని చెప్పాడంటే, ఈయన ఇంత రోషం కలిగి మాట్లాడుతుంటే, శభాష్ ఏలీయా నువ్వు నా కోసం నిలబడ్డావు అని ఒప్పుకోలేదు గాని, ముగ్గురిని అభిషేకించమని చెప్పాడు. అభిషేకించగానే వెంటనే ఏలీయాని ప్రాణంతోటే పరమునకు చేర్చుకున్నాడు. అంటే దేవుడు నువ్వే గాదు నాకు 7,000 మంది ఇంకా ఉన్నారు ఏలీయా అని చూపెట్టి, ఏలీయాను ప్రాణంతోటే పరమునకు కొనిపోయాడు. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే, ఎంత గొప్ప వాళ్ళమైనా నేనే నీకోసం భలే గ్రేట్‌గా సేవ చేస్తున్నాను అని చెప్పకూడదు అని మనకు అర్థమవుతా ఉంది ఏలీయా మాటల వల్ల. నేనొక్కడినే మిగిలానయ్యా అంటే తన దృష్టిలో తనొక్కడే అనుకున్నాడు. కానీ బయలుకు మోకాళ్ళు అనకుండా, మ్రొక్కకుండా, దాన్ని ముద్దు పెట్టుకోకుండా నాకింకా 7,000 మందున్నారు ఏలీయా నువ్వొక్కడివే కాదు అని చెప్పి, ఇక తనను ప్రవక్తగా కొనసాగించటానికి ఒప్పుకోలేదు దేవుడు. వెంటనే విసర్జించబడ్డాడు. నెక్స్ట్ ఎలీషాని ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అవునమ్మా! ఎంత గొప్పవాళ్ళమైనా మనకంటే యోధులు, మనకంటే వాక్చాతుర్యం గలవారు, మనకంటే ప్రవీణులు, వాక్యమంతా ఎరిగిన వాళ్ళు బోలెడంతమంది ప్రభువుకున్నాడు. ప్రభుకేం చేతగాని వాడు కాదు. నేనే చాలా గ్రేటు, నేనే చాలా గొప్ప, నేను చేశానంటే చూడు ప్రసంగం విరగదీస్తానని మనము అనుకోకూడదు. మనం ఏ పాటి వారం, మనం ఎంతటి వారం. అంత గొప్ప ప్రవక్త, రాజు దగ్గర కూడా ఎంతో ధైర్యంగా మాట్లాడగలిగిన ప్రవక్త. అలాంటి వాడిని దేవుడు ఇంక చాలులే నువ్వు ఇంతగా స్టేజ్‌కి వచ్చావు కాబట్టి ఇక నీ పరిచర్య ఆపేస్తున్నానని చెప్పి ముగ్గురిని అభిషేకించమన్నాడు. మూడో వాడు తనకు మారుగా ఎలీషాని అభిషేకింపచేసి, రాజుని యాజకుడిని ఇంకొక ప్రవక్తని అభిషేకించినట్టుగా ముగ్గురు ఒక పనిని ఒప్పచెప్పి, ఆ పని ముగిసిన తర్వాత ఏలీయాకి ఇంకో మాట చెప్పాడు. ఏలీయా నువ్వు ఒక్కడివే కాదు, నాకు 7,000 మంది బయలుకు మ్రొక్కకుండా, ముద్దు పెట్టుకోకుండా ఉన్నవాళ్ళున్నారు అని చెప్పాడు. కాబట్టి మనం చాలా సార్లు నేనొక్కడినే దేవుడి కోసం చాలా కష్టపడుతున్నాను. చాలా ప్రయాసపడుతున్నాను. నన్ను మించి ఇంకెవరు లేరు అనే భావనలు మనం తెచ్చుకుంటూ ఉంటాం. మనకంటే బోలెడంతమంది దేవుడేం చేతగానివాడు గాదు. సర్వశక్తిమంతుడు, దయగలవాడు, ప్రేమ గలవాడు, కనికరం గలవాడు. అటు మనం ఏవి మాట్లాడుతున్నా గమ్మునే ఉంటున్నాడు. అటు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉందాం. మనం ఒక్కళ్ళమే గాదు దేవుని కోసం. బోలెడంతమంది దేవుని సేవకులు, నమ్మకస్తులు, దేవునికి ఎంతో మాట చొప్పున పనిచేసేవాళ్ళు ఎంతో మందున్నారు. కాబట్టి మనం అయ్యా నువ్విచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు నాయన. నీ దయ ప్రభా ఈరోజు నేనేదన్నా చేశానంటే, చెప్పానంటే, మాట్లాడానంటే నీ కృపే నాయన అని దేవుని దగ్గర దీనులంగా ఉందాం. ఇంకొకటి చెప్పి నేను ముగించేస్తాను. సమయం అయిపోయింది. అలా దీనుడైన వాడు మనకందరికి బాగా ఎరిగిన వాడు దావీదున్నాడు. దావీదు తన్ను తానెంతగా తగ్గించుకున్నాడో దేవుడు అందుకనే తనని నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు. అవును. ఏమాత్రం హెచ్చించుకోలేదు. నెబుకద్నెజర్‌లాగా, ఏలీయాలాగా మాటల్లో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. మనం గమనించి చూసినట్లయితే దావీదు 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో పాపం చేశాడు, పొరపాటు చేయలేదని గాదు గాని, ఆ బత్షెబ విషయంలో తప్ప ఏ లోపం లేనివాడని 1 రాజుల గ్రంథం 15:4లో చక్కటిది స్టేట్‌మెంటు దేవుడే ఇచ్చాడు. ఆ ఒక్కటి తప్ప అంటే ఇంకే పాపం లేదు. 1 రాజుల గ్రంథం 15:4 వచనంలో దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞల్లో
దేని విషయమందును తప్పిపోకుండాను. కాబట్టమ్మా, అందుకనే ఈ వచనం ద్వారానే మనం గమనించి చూస్తే, నా ఇష్టానుసారుడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చినవాడు అని అపొస్తల కార్యం 13:22లో మనం చూడగలుగుతున్నాం. అవునమ్మా. రెండో సమయాల గ్రంథంలో మనం 7 అధ్యాయంలో మనం గమనించి చూస్తే, తన్ను తాను దావీదు ఎంతగా తగ్గించుకొని దేవుని ఎదుట, అయ్యా నేనే పాటివాడిని అని చెప్తాడు. రెండో సమయాల గ్రంథం 7 అధ్యాయం 18వ వచనం, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే, మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుడినైన నా సంతానం కలుగుబో దాన్ని గురించి నువ్వు సెలవిచ్చున్నావు. యెహోవా నా ప్రభువా దావీదను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును. యెహోవా నా ప్రభువా, నీ దాసుడినైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడునగు నాకు నీవు తెలియజేసితివి. కాబట్టి తగ్గించుకున్నాడమ్మా. ఎంతగా తగ్గించుకున్నాడు. తానెంతగానో మందిర నిర్మాణం కొరకు సమకూర్చి దేవుడి దగ్గర ఎంతగా తగ్గించుకొని మాట్లాడాడో, ఎన్ని మణుగుల వెండి, బంగారం, రత్నాలు, రాసులు సమస్తాన్ని సమకూర్చి, ఒకటో దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో మనకు ఆ లిస్ట్ అంతా ఉంటదమ్మా. టైం అయిపోయింది కాబట్టి నేను చదవట్లేదు గానీ కొన్ని మాత్రమే నేను చెప్తాను. ఒకటో దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 3వ వచనంలో ఆయన సమకూర్చినవన్నీ ఆ బంగారం, వెండి ఎన్ని 6,000 మణుగుల ఓఫీరు బంగారు, 14,000 మణుగుల పుటం వేయబడిన వెండి అని ఎంతెంతో మరి సమకూర్చి మందిరానికి ఇచ్చి, ఇక్కడ చక్కని ఒక మాట చెప్తాడు. 29వ అధ్యాయం 12వ వచనం, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును అందరికి బలమిచ్చువాడవు నీవే అని చెప్పి 15వ వచనంలో మనం చూస్తే, 15 కాదమ్మా 14, ఈ ప్రకారం మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగాను కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాం, మా భూనివాస కాలం నీడ అంత స్థిరముగా ఉన్నవాడు ఒకడు కూడా లేడు. ఎంతగా తగ్గించుకున్నాడు. నేనేమన్నా ఇచ్చాననుగా ప్రభా, అదంతా నీ దానమే. ఐశ్వర్యం గొప్పతనం నీ వలన కలుగుతాయి, బలం పరాక్రమం నీ వలన కలుగుతాయి, నువ్వే అన్ని హెచ్చించేవాడు, అందరికి బలం ఇచ్చేవాడు నువ్వే, నీ స్వసంపాద్యంలో మేం కొంత ఇచ్చున్నాం మాత్రమేనయ్యా అన్నాడు. వేల మణుగుల బంగారం ఇచ్చి కొంత మాత్రమే ఇచ్చామయ్యా, నేనే పాటి వాడినయ్యా, నేనెంతటి వాడనయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకని చెప్పాడు. అంతేకాకుండా ఊరియా భార్య విషయంలో చేసిన పొరపాటుకి ఎంత పశ్చాత్తాపడ్డాడంటే, ఎంత ఒప్పుకున్నాడంటే, 51వ కీర్తన మనం ఎరుగుదాం. ఆ కీర్తనలో ఎంత చక్కగా వ్రాశాడో, విరిగి నలిగిన మనస్సుతో ప్రభా నేను నీ సన్నిధికి వస్తున్నానయ్యా, నాలో శుద్ధ హృదయం కలుగజేయి నాయనా, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయద్దు ప్రభా అంటే ఆ వచనాలన్నీ పాపపు ఒప్పుకోలు కీర్తనమ్మ. 51వ కీర్తన ఎంతగా ఒప్పుకున్నాడు. నాతాను ప్రవక్త ఆ వ్యక్తివి నీవే అంటే, అవును నేను పాపం చేశానన్నాడు. అంటే అందరి దగ్గర మహాసభలో కూడా నేను పొరపాటు చేశానని పాపపు ఒప్పుకోలు కలిగిన గొప్ప వ్యక్తి దావీదు మహారాజు. మనమైతే రాజులంగా ఉండి కిరీటాన్ని ధరించుకొని సింహాసనం మీద ఉండి ఆ వ్యక్తివి నువ్వే అంటే, అవును నేనే అంటామా, వాడిని తీసుకెళ్లి శిరశ్చేతనం చేయండి అని ఒక్క మాట చెప్తే అయిపోతుంది పని. కానీ దావీదు ఎంతగానో ఖిన్నుడయ్యాడు. విరిగి నలిగిన మనస్సుతో ప్రభువుని పశ్చాత్తాపంతో క్షమాపణ వేడుకున్నాడు. తన్ను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. నేనే పాటి వాడినయ్యా, నేనేందయ్యా నీకు ఇచ్చేది, నువ్విచ్చిన స్వసంపాద్యంలో నీకు కొంత మాత్రమే ఇచ్చున్నామయ్యా అంటూ ఎంతగానో తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయన ఎంతగానో హెచ్చించాడు. కాబట్టమ్మా, మన మాటల్లో దేవుడిని హెచ్చించగలుగుతున్నామా, మనల్ని ప్రభు దగ్గర తగ్గించుకోగలుగుతున్నామా, పాప పశ్చాత్తాపం, పాప ఒప్పుకోలు కలిగి ఉన్నామా. నేను మహారాజుని కదా, వీడేంది నాకు చెప్పేది, ఆఫ్టర్ ఆల్ ప్రవక్త అనలేదు. ఆ ప్రవక్త దగ్గర
తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. దేవుని దగ్గర కూడా ఎంతగానో ఒప్పుకున్నాడు. 51 కీర్తన 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చెయ్యు అంటూ విరిగి నలిగిన హృదయంతో పాప పశ్చాత్తాపంతో 51 కీర్తన రాశాడమ్మా. ఆ తర్వాత అలాంటి పాపాలు ఎప్పుడు రిపీట్ చేసిన వాడు కాదు. మరి నువ్వు నేను అలా తగ్గించుకోగలుగుతున్నామా? యాకోబు కూడా అలాగే తగ్గించుకున్నాడమ్మా. అందుకని ఆయన ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యూదా జనాంగంలో ఇశ్రాయేల్ నుంచి ప్రభు రావటానికి ఇష్టపడ్డాడు. అవును, నేను కర్రతో పోయానయ్యా, నువ్వు నన్ను 2 గుంపులుగా చేసావయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు అని తన్ను తాను తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు. అంత గొప్పవాడయ్యాక కర్రతో పోయాను 2 గుంపులు అయ్యానంటే చుట్టూ చూసేవాళ్ళు నన్ను తక్కువగా భావిస్తారేమో, నాకు ప్రెస్టేజ్కి లోపం అవుతుందేమో అనుకోలేదు. ఉన్నది ఉన్న స్థితిని ఒప్పుకున్నాడు. నేను మోసగాడినేనయ్యా, మా అన్నని మోసం చేశాను, తండ్రిని మోసం చేశాను, ప్రభా నన్ను ఆశీర్వదించు, నాకున్న ఈ ఐశ్వర్యం ఈ భాగ్యం ఆశీర్వాదం కాదయ్యా, ఆత్మీయంగా నన్ను ఆశీర్వదించు ప్రభు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని పెనుయేల్లో పోరాటం చేసిన యాకోబుగా మనం చూస్తున్నాము. ఎంతగా తగ్గించుకున్నాడో తను తాను. మరి నీ జీవితంలో మనల్ని మనం తగ్గించుకోగలుగుతున్నామా? హెచ్చింపు మాటలే, ప్రతి మాట హెచ్చింపే, అన్నీ గొప్పతనాలే. మనం నోరు తెరిస్తే గొప్పతనాలే. నేను వీరుడిని, నేను శూరుడిని అంటూ మాట్లాడుతున్నామా? మనల్ని మనం తగ్గించుకోగలిగామా? మన మాటల వల్లనే మనం నీతిమంతులంగా తీర్పు తీర్చబడతాం. మన మాటల వల్లనే మనం అపరాధులుగా చేయబడతాం. కాబట్టి మన మాటలు కొద్దిగా ఉండేటట్టు చూసుకుందాం. తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకున్నాం, తన పెదవులు మూసుకున్నవాడు బుద్ధిమంతుడని చూస్తున్నాం. జాగ్రత్త కలిగి మాట్లాడదామమ్మా. ఒక దినాన, విమర్శ దినాన మనం లెక్క ఒప్ప చెప్పవలసిన పరిస్థితి ఉంది. మనల్ని మనం తగ్గించుకుందాం. ఎంత గొప్ప వాళ్ళనైనా దేవుడు స్పేర్ చేయలేదు అని మనం చూస్తా ఉన్నాం. ఎంత తక్కువ వాళ్ళమైనా నమ్మకంగా ఉంటే హెచ్చించి ఆశీర్వదించే గొప్ప దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు పక్షపాతి కాదు. ఆయన యందు ఎలాంటి బయాస్ ఉండదు. వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు తన వాళ్ళు అనేది ఉండదు. మరి మోషేనైనా ఏలియానైనా స్ట్రిక్ట్గా ఆయన తొలగించాడు. ఎంత తక్కువ వాళ్ళమైనా దేవుడు హెచ్చిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన దగ్గర మనం విరిగి నలిగిన హృదయంతో, యథార్థమైన హృదయంతో, హృదయ శుద్ధి కలిగిన వారంగా ఉండి మన మాటలు కొద్దిగా ఉండటానికి చూసుకుందాం. ఆ విమర్శను తప్పించుకునే కాలము. ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల మనమే అపరాధులంగా తీర్చబడతాం. కనుక మాటల విషయంలో జాగ్రత్తగా ఉందాం. దేవుడి పరిశుద్ధ లేఖనాలన్నీ మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించిన గాక. అందరికీ వందనాలమ్మా. వందనాలండి. అందరికి వందనాలు. మీకు కూడా